హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అమ్మ, ఈరోజు మనం ఏ రెసిపీ చేయబోతున్నాం? ఇవాళ ఆంధ్ర స్పెషల్ గోంగూర టమాటా పచ్చడి. ఓకే, గోంగూర పచ్చడి అంటే చాలామందికి తెలిసిన రెసిపీయే. మన గోంగూర స్టైల్ ఎలా చేయబోతున్నాం? చాలామంది గోంగూరలో టమాటా అస్సలు వేయరు. చాలామంది చేస్తారు, రోడ్డు పచ్చడి చేస్తారు, ఇంకేటో చేస్తారు, చాలా చేస్తారు. కానీ మనం చేసిన గోంగూర టమాటా పచ్చడి వెజ్కి నాన్ వెజ్కి కూడా రెండింటికి. ఓకే, బిర్యానీలో కూడా బాగుంటుంది. మెయిన్ బిర్యానీలో నాన్ వెజ్ తిన్నోడికి అది, లేదు వెజ్ తిన్నోడికి ముద్దపప్పు కలుపుతాను. ముద్దపప్పులో ఈ గోంగూర టమాటా కలుపుకొని తింటే ఆ రుచే వేరా, సూపర్. ఓకే, సో ఆ రుచిని మనం కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఫాస్ట్గా ఆ రెసిపీ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో చక్కా వెళ్ళి ఆ రెసిపీని నేర్చేసుకుందాం రండి. రెసిపీ ఎలా చేయాలో చూపించేద్దామా? ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఆనియన్ ఫస్ట్ వేసి జీలకర్ర, ఏమేమి కావాలి? పచ్చిమిర్చి, టమాటా, గోంగూర 3 సార్లు కడగాలి, 3 సార్లు కడగాలి. అది ఎంత గోంగూర? 2 కట్టల? 2 కట్టలకి ఒక 6 అంటే 1/4 కిలో టమాటాలు వేయాలి, ఒక 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఇవన్నీ ఆయిల్లో. అంటే ఉల్లిపాయ వేయం ఆయిల్లో, చూడు. అలాగే ముందు వెల్లుల్లి వేస్తున్నాం. ముందు వెల్లుల్లి వేసామా, తర్వాత జీలకర్ర, ఓకే, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, తర్వాత టమాటా బాగా వేసుకోవాలా, బాగా వేగాలి, మగ్గిపోవాలి. కారం తిన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయచ్చా? వేయచ్చు, కానీ అదొక టేస్ట్ వస్తుంది. ఇది వేసామా, టమాటా వేసామా, టమాటా వేసినప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడానా? సాల్ట్ రుచికి సరిపడంత. ఇప్పుడు గోంగూర అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అవును, పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు. సరిపోతే ఇది రోట్లో నూరితే ఇంకా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు మిక్సీలో వేస్తున్నామా, నోట్లో నూరుతున్నామా? ఇదా మిక్సీయా? ఓకే. సో గోంగూర ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం. గోంగూర కూడా వేసేయచ్చా? గోంగూర అంత గోంగూర వేసినా చాలా మంది పడుతుంది. ఈ చట్నీ మా బాబు చాలా ఫేవరెట్ చట్నీ అండి, చాలా ఇష్టంగా తింటాడు. దీని మీద ఒక మూత పెట్టేస్తే మగ్గిపోతుందా? కిందే ఉంటుంది. అంటే వెంటనే మగ్గి హైలోనే ఉంచాలి, మళ్ళీ సిమ్లో ఉంచితే నూనె వాటర్ వచ్చేస్తుంది. హైలోనే ఉంచాలి. సో అమ్మ, ఇలా గోంగూర మగ్గిపోవాలా? బాగా హైలోనే ఉంచాలి. హైలో ఉంచి, ఎందుకంటే అయితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. టమాటా వాటర్ వస్తుంది, గోంగూర వాటర్ వస్తుంది. ఓకే, అందుకని హైలో ఉండి మన దగ్గరుండి అలా కలుపుతూనే ఉండాలి. ఓకే. చింతపండు కూడా ఇప్పుడు వేసేయాలి. మనం చింతపండు కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది, టమాటాలో పులుపు ఉంటుంది. ఓన్లీ చిన్నది కొంచెం చింతపండు వేసి అదే టేస్ట్ వస్తాం. ఓకే, ఇది బాగా దగ్గర మగ్గపెట్టేది. సో మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇంకా మనం మూత పెట్టగలిగి, ఇంకా వాటర్ అంతా దిగిపోయింది కదా, ఇంకా మన దగ్గరుండి హైలో పెట్టేసి మగ్గిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టడమేనా? చల్లారిపోయిన తర్వాత మిక్సీ కూడా మెత్తగా పట్టకూడదు. ఓకే, కచ్చిపిచ్చిగా ఉండాలి, కచ్చాపచ్చిగా ఉండాలి. దీనికి పోపు వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇది నెల ఉంటుందా? ఏముంటుంది, 4 days వరకు. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days, లేదు బయట ఉంచేస్తే 3-4 days వరకు. ఓకే, ఇది ఏంటంటే చెప్పాను కదా, వెజ్లో బాగుంటుంది, నాన్ వెజ్లో బాగుంటుంది, రెండిట్లో బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి ఒక్కటి ఉంటే చాలా, అన్నం మొత్తం తినేది. అది మనకి ఏంటంటే ఏ ఫంక్షన్ చూసినా కంపల్సరీగా ఇది ఉంటుంది. కొన్ని గోంగూర పచ్చడి, పులాచారు కూడా రోజు చేయాలమ్మా రెసిపీ. పులాచారుకి కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్. మామూలు ఆమ్లెట్ బాగుంటుంది, మళ్ళీ దాంట్లో ఆమ్లెట్ కూడా వేరే, అది కూడా పెడదాం.
ఓకే. ఆమ్లెట్ కూడా నువ్వు చూసావు, ఇది చూసావు ఎంత మెత్తగా అయిపోయిందో, గుజ్జు గుజ్జులాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది. చూసావు దగ్గరికి అయిపోయింది. నీకు ఎక్కువ ఏది కనబడుతుంది? టమాటో. టమాటో ఎక్కువ కనబడాలి. మా బాబు కూడా వచ్చేసాడు. చాలా ఇష్టం ఈ చట్నీ మా బాబుకి. ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. బిగ్గి సే హాయ్, సే హాయ్ టు ఎవ్రీవన్. చల్లారిపోయింది కదా, ఇప్పుడు చల్లారిపోయింది కదా, మిక్సీ పట్టేద్దామా? పట్టేద్దాం. ఓకే, అంతేనా? ఎక్కువ మెత్తగా చేయకూడదు, కొంచెం కచ్చి పిచ్చిగా ఉండాలి. చూసావా? ఓకే. ఇది మెత్తగా చేయకూడదు. చూడు ఒకసారి చూడు. ఓకే, చూసావా? ఇప్పుడు దీనికి పోపు దినుసులు వేసుకోవడం అనమాట. పచ్చడి అయ్యే వరకు కదలడు. అంటే ఇందాక మనం మిక్సీలో చట్నీలో వెల్లుల్లి వేసాం కదా, అందుకు తక్కువ వేసుకోవాలా? మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా వెయ్యాలి. అది వేసింది వేరే. ఓకే, చూడు ఇలాగా చూడు. ఆయిల్ చూడు ఎక్కువ వేసాను. దూరం వెల్లుల్లి, పచ్చెనపప్పు కూడా వేయాలి. ఓకే, తర్వాత ఆవాలు, తర్వాత మినప్పప్పు, తర్వాత జీలకర్ర. సరేనా? ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు దూరం చుప్పట్లాడుతుంది, దూరం ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఇంగువ చూడు. ఓకే, స్టవ్ ఆన్ చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుందా? ఎందుకంటే పోపు మాడిపోతే టేస్ట్ ఉండదు. ఇది చూసావు? ఇది స్మెల్ ఎలా ఉంది? మంచి స్మెల్ వస్తుంది. మీకు స్మెల్ తెలియదండి, నాకు బాగా తెలుస్తుంది. అయితే ఇది ఆపేసాం కదా, ఆపేసిన తర్వాత పచ్చడిని అందులో వేసాం. టమాటో వేసివచ్చు. దీన్ని చల్లారి పెట్టక్కర్లా, ఈ వేడి మీద. ఎందుకంటే ఇంగ వేసాం కాబట్టి. చూసావా? అదిగో ఇంకా ఆయిల్ ఉంటే మీకు ఇందాకే ఉప్పు చూసాం కాబట్టి ఫస్ట్ సరిపోయింది. ఉప్పు, పులుపు అన్నీ. ఓకే, ఇంకా ఏమైనా సరిపోయినా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. అంటే ఒకటే ఉప్పే తగ్గిపోతుంది వేరే, ఎందుకంటే రైస్లో కలుపుకుంటాం కాబట్టి. దీంట్లో ఏం చేస్తామంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఆనియన్ చుట్టూ కట్ చేసాం, దీంట్లో వేసేసుకోవచ్చు. కొంతమంది మిక్స్తో తింటారు, కొంతమంది మిక్స్ లేకుండా. కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ ఉత్తిదే తింటారు. దీంట్లో ఆనియన్ కలుపుకుంటే రుచి, వేసేమంటే వేసేస్తాను. ఎవరికి ఎలా టేస్ట్ కావాలంటే అలా. అందుకని ఆనియన్ కూడా చూపించాను కంపల్సరీ. గోంగూర ఆనియన్ అంటేనే గోంగూరలోనే కొందరేమో దీంట్లో మిక్సీలు వేసేస్తాను. మిక్సీలోనే ఆనియన్ వేసేస్తాను. నేను ఏం చేస్తానంటే విడిగా కట్ చేసి పక్కన పెట్టా. ఓకే, చూసా? నీకు ఆయిల్ కూడా ఎలాగొస్తుందో. సరే. మామూలు వేడి వేడి అన్న గోంగూర పచ్చడి ప్లస్ ఆనియన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బిగ్గి కమాన్ బిగ్గి, ఓ పట్టు పట్టద్దు కానీ తినగానే చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నీ ఇష్టమైన ఫేవరెట్ గోంగూర పచ్చడి. నాకు కాదు, ఎలా ఉందో చెప్పాలి, అమ్మకి చెప్పాలి, ఎందుకంటే అమ్మ కుక్ చేసింది కాబట్టి. సూపర్ అమ్మ, సూపర్ సూపర్. సో మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.